ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్. ఇప్పుడు అఖండ జ్యోతి రచనను వినండి. ఆలోచనే కర్మకు బీజం. జగత్పిత పరమాత్మ తల సృష్టిలో సంకుచితత్వము, సంకీర్ణత లేదా దారిద్ర్యములకు స్థానం ఇవ్వలేదు. ఈ కుత్సితమైన విషయాలు ప్రపంచంలో లేవు, కాని మన అంతరంగంలోనే గడ్డిగాదం మాదిరిగా పుట్టుకొచ్చాయి. అంతఃకరణంలో ఉత్పన్నమయ్యి ఇవి మన ఆత్మబలం, నిగుడ్డ సామర్థ్యాలను హరించివేస్తాయి. ఇదే కారణం అనేక వ్యక్తులు శారీరకంగా ఎదిగినట్లు కనిపించినా కాని మనసు, బుద్ధి, అంతరంగం మరియు సామర్థ్యముల అభివృద్ధి కొద్దిగా కూడా కనపడదు. ఈ ప్రపంచంలో దుఃఖాన్ని కలిగించే శక్తి ఒకటే ఉన్నది, అదేమంటే మనిషి చేసే దుష్కర్మలు. ఆలోచన మరియు కర్మలో భేదమేమీ లేదు. ఆలోచన విత్తు అయితే కర్మ ఆ విత్తనం నుంచి పుట్టిన వృక్షము. సుఖ దుఃఖములనే చెట్టు యొక్క చేదు మరియు తీపి ఫలాలు. విచారకరమైన విషయమేమంటే సమృద్ధి భాండాగారమైన ఈ ప్రపంచంలో ఉంటూ కూడా మనం మన ఆత్మను సంకుచితం చేసుకుంటున్నాము. అందులో దురదృష్టములనే, నిరుత్సాహపూరిత ఆలోచనలను నింపుతూ భయం కలిగించే దరిద్రం లేదా పేదరికమనే పిచ్చి పిచ్చి ఆలోచనలోనే మునిగి ఉంటాము. ఎంత ఎక్కువగా మనం దరిద్రమైన సంస్కారాలతో అతుక్కుపోయి ఉంటామో అంత అధికంగా దుఃఖితులమవుతుంటాము. ఇదే మనందరి పెద్ద తప్పిదం. బుద్ధి తక్కువ, అదృష్టం తలక్రిందిలేంది, పేదరికమే రాసి ఉంది అనే ఆలోచనలను మీ మెదడులో గుమిగూడనియ్యవద్దు. అప్పుడు నిశ్చయంగా మన జీవితం పరిపూర్ణ మరియు ఐశ్వర్యవంతమవుతుంది. అఖండ జ్యోతి 1940 సెప్టెంబర్